హాయ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మౌనాలు మనసే కాదు లక్షలాది ప్రజల మనసులు కూడా దోచుకున్నాడు అఖిల్. నేను ఇలా చెప్తుంటేనే నా వంక సీరియస్గా చూస్తున్నాడు. ఓకే, ఫైనల్గా బిగ్ బాస్ రన్నర్-అప్గా నిలిచి మన అందరినీ నిజంగా ఎంటర్టైన్ చేశారు అఖిల్. ఈరోజు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు, ఆయన మాట్లాడదాం. హాయ్ అఖిల్, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. స్ట్రెస్డ్ అవుట్? స్ట్రెస్డ్ అవుట్. నేను యాక్చువల్లీ ఐ వాజ్ స్ట్రెస్డ్ అవుట్ వెన్ ఐ వాస్ కమింగ్ అవుట్, బట్ నాకు వచ్చిన ప్రేమ అభిమానాలు చూసి మొత్తం పోయింది నాకు. బయటకు వచ్చి ఎంత లవ్ అంటే ఎంత లవ్, ఐ కెనాట్ సే యూ. అసలు అనుకోలే అంత వస్తుందని చెప్పి, ఫుల్ ఆన్ లవ్. సో ఆ లవ్ చూసి నాకు మొత్తం పోయింది. క్లియర్, ఐమ్ అబ్సల్యూట్లీ లైక్ ఒక బూస్టప్తో ఉన్నా నేను. అందుకనే సైమల్టేనియస్లీ ఇంటర్వ్యూస్ టక్ 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 అవుతున్నాయి నాకు. ఎలా అనిపించింది? రన్నర్ అప్ గా చాలా స్ట్రగుల్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, ఎన్నో డ్రీమ్స్ తోటి అంత దూరం వచ్చారు. రన్నర్ అప్ గా నిలవడం ఎలా అనిపించింది? నాకు ఒక గుర్తింపు లేకుండే. స్టార్టింగ్ వీకే నేను చాలా భయపడ్డా దట్ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్. బట్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా నాకు ప్రేక్షకులు నాకు ఓట్లు వేసి ఇక్కడ దాకా మెల్లగా తీసుకుని వస్తుంటే నాకు అనిపించింది గెలవకపోయినా ఆ ట్రాఫీ ఒక్కటే మిస్సింగ్ ఉంది నా చేతిలో. బట్ విన్నర్ అన్న ఫీలింగ్ తెప్పించారు వాళ్ళు నాకు. ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా మీరే విన్నర్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఇట్ ఫీల్ సో గుడ్. అంటే పీపుల్ లవ్ యూ సో మచ్. సో మనకి కావాల్సింది ఏంటి అదే కదా, మనకి ఆ ప్రేమనే కావాలనుకుంటాం. ఆ ప్రేమ వచ్చింది అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ గుడ్. అసలు లాస్ట్ లో నాగార్జున గారు మీ ఇద్దరి హ్యాండ్స్ హోల్డ్ చేసి అభిజిత్ హ్యాండ్ లిఫ్ట్ చేసి మీ హ్యాండ్ డౌన్ చేసినప్పుడు మీ మదర్ ఆబ్వియస్లీ హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు? లేదు అసలు ఆ విషయం అంటే ఫీల్ ఎందుకు అయ్యారంటే దే థాట్ గెలుస్తానని చెప్పి ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ హ్యాండ్ విషయంలో అయితే కాదు. ఆ క్షణంలో మీకు అసలు మీ థాట్ ఏముండింది? నిజంగా అంటే మీరు విన్ అవుతారని అనుకున్నారా, అభిజితే విన్నర్ అని మీకు ముందే అనిపించిందా? నో, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నేను స్టార్టింగ్ ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, ఐ నెవర్ థింక్ అబౌట్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్. మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దు వేరే వాళ్ళు విన్ అవుతారు అటే వెళ్తాయి ఎనర్జీస్ అంతా. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఎనర్జీస్ దట్ నేనే విన్ అవ్వాలి అని చెప్పి. సో నాకు సహకరించింది గట్టిగా నేను కోరుకుంది టాప్ టూ అది బాగా సహకరించింది. టాప్ 2 వచ్చిన తర్వాత నేను ఐ థింక్ సో టాప్ 1కి అంత గట్టి కోరుకోలేదేమో. నేనేమనుకున్న ప్రేక్షకుల మీద వదిలేసిన. ఐ వాజ్ లైక్ డెస్టినీ విల్ డిసైడ్ అండ్ గెలవలేదని చెప్పి నాకు బాధ అయితే ఒక చిన్న మూమెంట్లో అనిపించింది, ఓకే అని చెప్పి. బట్ నేను బయటికి వచ్చిన తర్వాత ది వే పీపుల్ రిసీవ్డ్ మీ అండ్ ఆ ప్రేమ చూపించేసరికి నాకు అనిపించింది, నేను గెలిచేసిన ఆల్రెడీ అని చెప్పి. చాలా గెలిచిన అంటే మామూలుగా గెలవలేదు నేను. ది పీపుల్ దే వే కనెక్టింగ్ సో గుడ్ విత్ మీ అండ్ మోస్ట్లీ ఫ్యామిలీస్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నేనంటే చాలా ఇష్టం. సో గెలిచేసిన అని చెప్పి ఆ ఫీలింగ్లో ఉంటే ఎక్కడ నాకు నేను గెలవలేదని బాధ నాకు అస్సలు లేదు. బయటకు వచ్చిన తర్వాత సరే, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద ఆ క్షణం ఏమనిపించింది? ఆ క్షణం బాగా అనిపించింది ఒక 1 minute. బట్ ఫైనల్లీ ఒకలే గెలవాలి. సో ఆయన అభిజిత్ గెలవంగానే ఐ ఫెల్ట్ గుడ్. ఓకే, ఫైనల్లీ ఒకలే గెలవాలి. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ గెలిచేసిండ్రు, యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో అయిపోయింది, ఇంకా జస్ట్ థింక్ అబౌట్ నెక్స్ట్ వాట్ కెన్ యూ డూ. సో ఆ మూమెంట్లో ఐ వాజ్ లైక్, ఒక మూమెంట్ ఏడుపు వచ్చేసింది. బట్ ఐ వాజ్ లైక్ అఖిల్ చిల్ రన్నర్ అప్ దాకా రావడం చిన్న విషయం కాదు, అది ఆలోచి. ఎట్లా వచ్చినావు నువ్వు? నీకు అంత ఫేమ్ లేదు, బయట అంతమంది గుర్తుపట్టారు, బట్ పీపుల్ లవ్డ్ యూ, సపోర్టెడ్ యూ. అంటే నువ్వు ఆల్రెడీ చాలా మనుషులు గెలిచేసుకున్నావు. ఆ విషయంలో ఐ వాజ్ పాజిటివ్. అండ్ నాకు ఏ సెలబ్రిటీ సపోర్ట్ లేకుండే. బయట హెవీ పెద్ద సెలబ్రిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత లేకుండే. ప్యూర్ హార్టెడ్ దిస్ ఆడియన్స్ ఓన్లీ. నన్ను నా దగ్గర కనెక్ట్ అయ్యిండ్రంటే ఐ ఫెల్ట్ నేను వీళ్ళని గెలుచుకున్న చాలు. ఏ సెలబ్రిటీస్ పెద్ద సెలబ్రిటీస్ చాలా మంది నాకు సపోర్ట్ చేసింది లేదు. కంపేర్ టు అదర్ పీపుల్ ఇఫ్ ఐ కంపేర్, నాకు అది జరగలేదు. ఐ ఫెల్ట్ సో గుడ్. నేను ఎట్లా ఖాళీ చేతులతో ఇట్లా లోపలికి వచ్చిన, దే ఆల్సో ఫెల్ట్ దాట్ వీఆర్ దిస్ గాయ్, అంటే నేనే వీడు అనుకుని నాకు సపోర్ట్ చేశారు. సో ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్ సో మచ్ టు దెమ్ అండ్ మంచిగా అనిపిస్తుంది నాకు చాలా. యా. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే అభిజిత్ కి ఓట్స్ వల్లే విన్నర్ అయ్యారంటారా, లేకపోతే వాట్ డూ యూ ఫీల్ డిఫరెన్స్? ఓట్స్ వల్లనే విన్నర్ అయ్యి ఉండొచ్చు కదా. ఐ కెనాట్ సే ఎనీథింగ్ బికాస్ అక్కడ బిగ్ బాస్ లో ఏంటి ఓట్సే కదా మెయిన్ థింగ్. ఓట్స్ వల్లనే విన్నర్ అయ్యి ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ సే స్టిల్.
I feel so like, I think so 1-2 votes to నేను ఓడిపోయి ఉండొచ్చు somewhere. I don't want to take it in a different way because I believe in this positivity. So ఎక్కడో ఒక్క ఓట్ 2 votes నేను డౌన్ అయిపోయి ఉండొచ్చు. I take it in a positive way still. ఇంకా ఒక 1-2 votes తో ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఐమ్ స్టిల్ ది విన్నర్ అని చెప్పి. మీ మదర్ ఏమన్నారు స్టేజ్ దిగి వెళ్ళగానే? మీ మదర్ ఏమన్నారు, అరే నువ్వు గెలిస్తే బాగుండేదిరా? లేదు, షీ సెడ్ యూఆర్ ఆల్రెడీ a winner. She said you're already winner, people are waiting for you out, you don't know that. నీకు అస్సలు అర్థం కావట్లేదు నీకు ఎంత క్రేజ్ ఉందో బయట అంటే, నేను నుండి ఊకోమమ్మే ఊకొని ఏదో చెప్తున్నావు నువ్వు నన్ను హ్యాపీ చేయడానికి ఏదో చెప్తున్నావు అన్నా కానీ, బట్ బయటికి వెళ్ళిన తర్వాత వాట్ షీ సెడ్ దట్ వాస్ బియాండ్ దట్. నాకు వచ్చే దట్ పీపుల్ ఆర్ కమింగ్ టు మై హౌస్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ మేళా, మొత్తం కాలనీ నిండిపోతుంది, మా ఇల్లు నిండిపోతుంది, కిందికి పైన స్టేర్స్ దాకా మొత్తం జనాలు. అండ్ ఐ ఫీల్ దట్ ఇంత లవ్వా దేవుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి, నేను ఇంత లవ్ కోసం కోరుకున్నా, ఎంత ఇచ్చినావు అంటే ఐ షుడ్ ఆల్సో టేక్ ఇట్. అండ్ నాకు వాళ్ళు అంత లవ్ చూపిస్తున్నప్పుడు, నా కోసం కష్టపడి ఓటు చేసి టైం తీసుకున్నప్పుడు, ఐ షుడ్ ఆల్సో గివ్ దెమ్ టైమ్. సో ఐఎమ్ డూయింగ్ దట్. ఎంతవరకు చేయాలో అంతవరకు ఐఎమ్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్. ఇంకా నేను చెప్తున్నా వాళ్ళకి లైక్ మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ యూ పీపుల్. ఇంకా మీరు ఎట్లా మీ అందరినీ ఒక గ్రూప్ చేసి మాట్లాడాలా, ఏడగలవాలి అని ఒక ప్లాన్ చేస్తున్నా. ఐ వాంట్ టు డూ దట్. యా, ఐ వాంట్ ఒక ప్లాట్ఫామ్ వేర్ ఐ వాంట్ ఎవ్రీ వన్ దేర్ అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్ సో మచ్. ఒక టైం స్పెండ్ చేయాలని ఉంది, వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు ఆన్సర్ చేయాలని ఉంది వాళ్ళ దానికి. సో ఐ వాంట్ టు గివ్ సమ్ టైమ్. వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయి కదా క్వశ్చన్స్, ఇంట్లో ఇట్లా అయింది అట్లా అయింది అట్లా అయింది, అవన్నీ నేను క్లియర్ చేయాలని ఉంది. యా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి స్టార్డమ్ లేదు, అసలు ఒక నార్మల్ పర్సన్ లాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి? అంటే రన్నర్ అంటే మీరు ఎప్పుడు టాప్ 2నే కోరుకున్నారు, సో మీరు కోరుకున్నది మీరు అచీవ్ అయిపోయారు. సో అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరు అంటే ప్లాన్ అనుకున్నారా, నేను టాప్ 2లో ఉంటాను అని అనుకున్నారు, ముందే అనుకున్నారా? ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినాక? See, my strengths, top 2 అనుకునేది గట్ ఫీలింగ్. ఓకే, ఐ విష్డ్ ఇట్ టు ది యూనివర్స్ దట్ నాకు ఇది కావాలి అని చెప్పి. టాప్ 2 నేను ఐ విల్ వర్క్ ఫర్ ఇట్ 100%, అండ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యుల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఆ టాప్ 2 అనుకుని నేను వర్క్ కూడా అట్లనే కష్టపడ్డా, నాకు అందుకని వచ్చింది. అండ్ స్ట్రెంగ్త్స్ మ్యాటర్కి వస్తే ఐ వాజ్ మై సెల్ఫ్ టోటలీ. ఐ వాజ్ లైక్, అరే ఏడుపు వచ్చిందా ఏడిచేయి, కోపం వచ్చిందా కోపం, అలుగుతావా అలుగు, నవ్వాలనిపించిందా నవ్వు, ప్రేమ చూపించాలనిపించింది ప్రేమ చూపించే, నాకు ఏది ఇక్కడ అనిపించిందో ఐ జస్ట్ డిడ్ ఇట్. అండ్ దట్స్ ద థింగ్ ఐ గెస్. సో దట్ వాజ్ మై మెయిన్ స్ట్రెంగ్త్ టు గో ఫార్వర్డ్. ఇంకా ఎట్లా అంటే నువ్వు మనం ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. అంటే బయటకు వచ్చిన తర్వాత అరే ఎందుకు నటించినాం రా భయాడా, ఎందుకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకున్నాను కాకుండా ఐ వాజ్ లైక్, అరే కుల్లా ఉందాం, విల్ నార్మల్ చిల్లు ఉందాం, మనలాగా మనం ఉంటే ముందుకు వెళ్తామని చెప్పి ఒక నమ్మకం ఉండి పీపుల్ వేర్ లిటరలీ లైకింగ్ దాట్. అండ్ నాకు సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ నేను బయటకు వచ్చేస్తుండేనేమో నేను నాలాగా నేను లేకపోతే, బట్ సమ్వేర్ ఐ వాజ్ లైక్, అరే అఖిల్ గమ్మున నీలాగా నువ్వు ఉండు, అస్సలు చేంజ్ అవ్వకు, ఎవ్వరు ఎన్ని మాటలన్నా చేంజ్ అవ్వకు, బీ యువర్ సెల్ఫ్. అట్లనే ఉన్నా. దట్ వాజ్ ద మెయిన్ స్ట్రెంగ్త్. మై మోటివ్ వాజ్ బీ యువర్ సెల్ఫ్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. జనాలకు వాళ్ళకి మనం నచ్చినామంటే డెఫినెట్లీ దే విల్ ఓట్. నచ్చకపోయినాం అనుకో, బయటికి వెళ్ళిన తర్వాత వీ కెన్ చెక్ ఇట్ అవుట్, లైక్ ఏ పాయింట్ వాళ్ళకి నచ్చలేదు మనం దాన్ని సెటరేట్ చేసుకుందాం. బట్ దే టుక్ మీ టిల్ టాప్ 2 వాజ్ సో గుడ్. ఫస్ట్ గంగవ్వ గారితో మీ బాండింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అందరితో మింగిల్ అయ్యి మీరు ఎలా అనిపించింది? మీ జర్నీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. గంగవ్వ వాజ్ లైక్, నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు. నేను పుట్టక ముందే మా అమ్మమ్మ తాత చనిపోయారు, అండ్ మా డాడీ సైడ్ కూడా మా తాత చనిపోయారు, కానీ మా నాయనమ్మ ఉంది. బట్ మా నాయనమ్మ వాజ్ నాట్ దట్ క్లోజ్ అండ్ షీ నెవర్ యూస్ టు ఫీడ్ అస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో గంగవ్వ వాజ్ ది థింగ్ వేర్ ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్. బికాస్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా వాళ్ళ అక్కడ గ్రాండ్ పేరెంట్స్ని చూసినప్పుడు అంతా వాళ్ళు తినిపిస్తుంటే మా ఫ్రెండ్స్ ఉండే పో అంటుండే. దెన్ ఐ యూస్ టు ఫీల్ లైక్, అరే నాకు తెలుసురా బై వాల్యూ, నేను ఉంటుండే నాకు తినిపియండి అని చెప్తుండే. బికాస్ ఆ వాల్యూ లేని వాళ్ళకే తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియని వాల్యూ వాళ్ళు ఉన్నప్పుడు తెలియని వాల్యూ లేని వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నాకు తెలిసింది. సో సమ్వేర్ ఐ వాజ్ లైక్, ఐ వాంట్ గంగవ్వ యాజ్ మై ఐ జస్ట్ సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్ సో మచ్ దట్ నా అమ్మమ్మ లాగా అనిపించి, అండ్ ఐ ట్రీటెడ్ సో గుడ్ అండ్ షీ ట్రీటెడ్ మీ సో గుడ్. సమ్వేర్ వీ గాట్ దట్ గుడ్ వైబ్స్ అండ్ వీ గాట్ కనెక్టెడ్. గంగవ్వ 19 మందిలో ఎవరితో కనెక్ట్ అవ్వలే, ఎవరితో. అందరు ఎంత మంచిగా చేసినా కూడా గంగవ్వ యూస్ టు సే అఖిల్. బికాస్ I don't know, I felt like
she understood me somewhere from inside, you know, na pain or whatever it is, my true love and bond. She got connected so much, so she just want me. So Gangava is a బ్యూటిఫుల్ బాండ్ నాకు ఇంట్లో ఫస్ట్ అంటే జరిగిన బాండ్లో. షీ వాజ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ నాకు, ఒక అమ్మమ్మ లాగా, యూనో షీ యూస్ టు ట్రీట్ మీ అండ్ షీ యూస్ టు ఎవరికి ఫీడ్ చేయకపోతుండే గంగవ్వ నోట్లా. ఫస్ట్ టైం నాకు ఫీడ్ చేసింది, అప్పుడు అందరూ ఏడ్చిండ్రు, అందరూ ఉండి దివ్య వచ్చింది, సుజాతనే నాకు తినిపియావు నువ్వు అంటే పో అన్నది, నేను తినిపియా అన్నది. సో అండ్ నేను చపాతీస్ చేస్తుంటే గంగవ్వ యూస్ టు స్కోల్ ఆల్ ది గర్ల్స్ దేర్. మీ ఆడవాళ్ళు ఉండి చపాతీలు చేయలేరా, మొగోడితో చేపిస్తారా అని చెప్పి ఐ యూస్ టు బి లైక్ అబ్బా నేను చేస్తా, వద్దు నువ్వు రా అఖిలు, నువ్వు రా బయటికి రా అంటుండే. నేను అట్లా చపాతీస్ డైలీ చేసి నా చేతులు నొస్తుంటే కూడా షీ యూస్ టు ప్రెస్ మై హ్యాండ్స్, నీకు బిడ్డ నువ్వు 50 చపాతీలు చేయాలంటే మామూలు విషయం కాదని చెప్పి పొద్దుగల 50 రాత్రి 50 చేస్తుండే. సో షీ యూస్ టు బి లైక్ సో కన్సర్న్డ్ అండ్ షీ యూస్ టు బి లైక్ మోనల్కి ఒక్కొక్కసారి నేను తినిపిస్తుంటే మోనల్ని తిడుతుండే, నీకు చేతులు లేవా అని చెప్పి. దెన్ మోనల్ అంటుండే నీకేమైతుంది అంటే అఖిలు నువ్వు తినిపి అక్కడ అని చెప్పి నాకు గుంజుకుని వచ్చేస్తుండే. అఖిలు వాజ్ లైక్ అమేజింగ్ అసలు. షీ సెడ్ మీ నేను దత్తగా తీసుకుంటా, అది తీసుకుంటా, ఇది తీసుకుంటా అండ్ షీ స్టిల్ లవ్స్ మీ సో మచ్. ఆ రోజు అద్దంలో వచ్చేటప్పుడు కూడా తన కళ్ళలో నాకు క్లియర్ కనబడ్డది. షీ వాజ్ లైక్ ఇట్లా అంటుంది నన్ను. యూనో ఐ ఫెల్ట్ సో గుడ్, సో బ్లెస్డ్. యూనో గంగవ్వ, ఐ గాట్ గంగవ్వతో కనెక్షన్. ఇట్స్ సో బ్లెస్డ్. కంటెస్టెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరితో మీ బాండింగ్ ఎలా జరిగింది? అంటే మీరు స్టార్టింగ్ లో గంగవ్వ గారితో కాకుండా మీరు చాలా కొద్ది రోజుల్లోనే మోనాల్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మీది. దాని తర్వాత మిగతా ఎవరితో అంత ఓపెన్ అవ్వలేదు. అంటే సోహైల్ వాజ్ దేర్ విత్ యూ అండ్ మెహబూబ్, సోహైల్ వాళ్ళు ఇంకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీకన్నా మెహబూబ్తో మీకున్న బాండింగ్ కన్నా కూడా మెహబూబ్ సోహైల్ బాగుండేవాళ్ళు. సో అసలు అంటే ఆ మోనాలు ఉన్నందువల్ల మీరు ఇంకా ఓపెన్ అవ్వలేకపోయారా, లేకపోతే లేదు అసలు నాకు అలాంటి బ్యారియర్ ఏం లేదు, నేను ఐ వాజ్ లైక్ విత్ మీ అని అంటారు? అదే చెప్తున్నాను కదా, ఐ వాజ్ స్టిల్ లైక్ యూనో ఐ వాజ్ జస్ట్ మై సెల్ఫ్. నాకు ఏదనిపిస్తే చేసిన. అంటే మోనల్తో బాండ్ ఫస్ట్ డే నుంచి ఉండే నాకు. వేర్ దేవక్క వచ్చి మాకు స్టీమ్ తీసుకో అని చెప్పిన రోజు నుంచి ఉండే, ఫస్ట్ డే నుంచి బాండ్ ఉండే. అండ్ మోనల్ స్టార్టింగ్ నుంచి ఉండే, గంగవ్వతో కూడా స్టార్టింగ్ నుంచే ఉండే. మోనల్కి కూడా తెలుసు ఐ లవ్ గంగవ్వ సో మచ్ అని చెప్పి. గంగవ్వ నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తుందని మోనల్కి కూడా షీ యూస్ టు గెట్ సో జెలస్. అండ్ సోహెల్తో కనెక్షన్ అనేది లేకుండే నాకు. ఇట్ కేమ్ సంథింగ్ అరౌండ్ ఫ్రమ్ 5th week or 6th week, I don't know, కొంచెం. Then when Mehboob got eliminated, then Sohail got connected more to me. Then the bond was more, ante what I heard is like people said that Sohail me friendship is something else, next level అని చెప్పి, then Mehboob, you and Sohail అని చెప్పి. బట్ Mehboob తో నా కనెక్షన్ వాజ్, he was good friend, అంతేగాని అంత ఎక్కువ బాండ్ అవ్వాలి, అంత ఇమోషనల్ Mehboob కోసం నేను అయిపోయి ఒక టాస్క్ ఇది చేసేస్తా Mehboob, నెవర్. బట్ విత్ Sohail it went beyond the emotions. అండ్ నాకు సోహెల్ అండ్ మోనల్ ఇద్దరు నాకు చాలా కనెక్ట్ అయిపోయి ఉండే. ఇద్దరు వల్ల నేను మెంటలీ కూడా కొంచెం డిస్టర్బ్ అయినా మధ్యలో నేను అంటుండే, మీ ఇద్దరు నన్ను ఎంత టార్చర్ పెడుతుంటారు తెలుసా అని చెప్పి. వాళ్ళు ఉండి మేము పెడుతున్నామా నువ్వు పెడుతున్నావు అని చెప్పి మేము అనుకుంటుండే. అండ్ దట్ ఫైట్ యూస్ టు బీ సో గుడ్. ఇట్లా కొట్లాడుతుండే, మళ్ళీ అర్ధగంట కూడా కాదు, ఇట్లా వెళ్ళి మళ్ళీ అక్కడ అలిగి కూర్చుని ఉన్నాడంటే ఐ యూస్ టు గో అండ్ టేక్ ది రైస్ అండ్ ఐ యూస్ టు ఫీడ్ హిమ్. సో ఆ బాండ్ చాలా బాగుండే మా మధ్యలో. అండ్ మోనల్ కూడా అలిగిపోయి పడుకున్నప్పుడు ఏమైందంటే మోనల్ ఇట్లా బెడ్షీట్ కప్పుకుని పడుకుంటుండే. సో లేకపోతే నా పిల్లో తీసుకుని వెళ్ళి పట్టుకుని పడుకుంటుండే. సో షీ యూస్ టు బీ, అంటే మా ముగ్గురు ఈ ఫ్రెండ్షిప్ వాజ్ సో గుడ్. ఎంత మంచిగా ఉండే అంటే నాకు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓ ఎంత మంచిగా ఉన్నాం రా నిజంగా. నాకు ఆ మూమెంట్ అర్థం కాలేదు. లైక్ లిటరలీ వీ వెంట్ విత్ ద ఫ్లో, కొట్టుకోవడం, తిట్టుకోవడం అండ్ ఆల్. అదే ప్రేక్షకులకి చాలా నచ్చింది దట్ అబౌట్ మై ఫ్రెండ్షిప్. అండ్ నేను ఫ్రెండ్షిప్ చేస్తే అట్లనే చేస్తా, అంటే ఉంటా లేకపోతే ఉంటా. ఇప్పుడు ఈ 19 మందితో కనెక్షన్ ఎందుకు కాలేదంటే ఐ డోంట్ నో, సమ్వేర్ లైక్ అదే చెప్తున్నా కదా, వైబ్ రావాలి మనకి, మనోళ్ళు అని చెప్పి తీసుకోవాలి, మన వెనకాల మాట్లాడొద్దు అసలు. అంటే సి ఇఫ్ యూ రియలీ లవ్ సమ్వన్ యుల్ నెవర్ టాక్ బిహైండ్. సో ఏదైనా ఉంటే క్లారిటీ ముఖం మీద అనేసినాం అనుకో, ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ ఇట్. రాదర్ దెన్ పక్కకి వెళ్ళి ఆడ మాట్లాడినాం అనుకో నాకు అర్థం కాదు. అండ్ అదొకటి గలీజ్ అనిపిస్తుంది నాకు. సో నీకు ఏదైనా ఉందనుకో, నాకు ఇట్లా ఉందిరా భయ్, నాకు నీతో వచ్చి ఇక్కడ సార్ట్అవుట్ చేసుకుందాం అంటే ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. సో సీదా ఉంటా. అండ్ ఫ్రెండ్షిప్లో కూడా నేను క్లియర్ థింగ్స్, నాకు అంటే ఐ డోంట్ సపోర్ట్ లైక్ నా దోస్తు ఏదైనా తప్పు చేస్తున్నాడు వెనకాల వేసుకుని రావాలని ఎప్పుడు చేయ.
క్లియర్ ముఖం మీద చెప్పేస్తా. అది మోనల్ దాంట్లో ఏమైపోయిందంటే ఓవర్ డీప్ అయిపోయింది నాకు 8 weeks దాకా. దాని తర్వాత 8th week ఐ సెట్ ఇట్ దట్ నో దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. లైక్ గేమ్ బై గేమ్ కమ్ ఆన్ అని చెప్పి. సో మీరు గేమ్ బై గేమ్ అని మీరు చెప్పచ్చు, కానీ మోనాల్ చెప్పినప్పుడు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? లేదు ఐ విల్ ప్లే మై గేమ్, ఐ విల్ బీ మై సెల్ఫ్, అది ఇది అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అంత హర్ట్ అయ్యారు? చెప్తా. ఇది గేమ్ కోసం నేను హర్ట్ అవ్వలేదు. ది థింగ్ ఐ వాంట్ టు క్లియర్ దిస్ థింగ్. ఏమైందంటే మోనల్ని నేను నామినేట్ చేసిన మంచిగా ఉంది, అండ్ మోనల్ నన్ను నామినేట్ చేసి ఒక రీజన్ చెప్పేడుతుండే. ఏమని చెప్పేడుతుండే? ఏదో వేరే రీజన్ చెప్పేడుతుండే, దట్ యూర్ ప్లేయింగ్ సో గుడ్ ఆర్ యూర్ స్ట్రాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఏం సిల్లీ రీజన్ చెప్పిందంటే, నువ్వు నన్ను బుద్ధి లేదన్నావు కదా, నేను అందుకని నామినేట్ చేస్తున్నా అన్నది. అయితే ఐ వాజ్ లైక్, నామినేట్ చేయి, కానీ నువ్వు ఒక ప్రామిస్ చేసినావు, ఓకే, దట్ ఐల్ నెవర్ నామినేట్ యూ. సో ఆ ప్రామిస్ని బ్రేక్ చేస్తున్నావు. బ్రేక్ చేయి, కానీ నీకు గట్టి రీజన్ ఉందనుకో, గేమ్ కోసం బ్రేక్ చేయాలి, టేక్ ఇట్. సిల్లీ రీజన్ కోసం ప్రామిస్ బ్రేక్ చేస్తే నాకు అసలు ఐ వాజ్ లైక్, మోనల్ అవసరం, నేను ఆల్రెడీ నామినేట్ ఉన్నాను, వేయకపోయినా నామినేటెడే, ఓకే. బట్ నామినేట్ చేసినందుకు కూడా నేను బాధపడలే, కానీ ఆ చిన్నది అనగానే బాధపడ్డా. అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కడ బాధ అనిపించింది అంటే, షీ సెడ్ నీలాగా నేను దిమాగ్తో ఆడా, దిల్తో ఆడతా అన్నది. అనగానే నా గుండె డమ్ అని వేలి, నేను దిల్తో ఆడనా? నేను ఆడిందే దిల్తో నీతో మొత్తం. ఐ మీన్ 8 weeks ఐ డి నాట్ నామినేట్ హర్. నేను అనుకుని ఉంటే మోనల్ని ఎప్పుడో నామినేట్ చేసేస్తుండే, బికాస్ సమ్వేర్ షీ వాస్ నాట్ ప్లేయింగ్ ఎ గుడ్ గేమ్. మధ్యలో షీ వాస్ డల్ కంపేర్ చేస్తే. బట్ ఐ నెవర్ సెడ్ దట్. నేను దిల్తో ఆడలేదు అనేసరికి నేను తట్టుకోలేకపోయినా. లోపల ఎట్లా అంటే హెవీ అనిపిస్తుండే నాకు. చాలా బాధపడ్డా. పీపుల్ ఏమనుకుంటారంటే నేను నామినేట్ చేసినందుకు బాధపడ్డా అనుకున్నారు, కానీ కాదు, ఆ డైలాగ్ అన్నందుకు నేను బాధపడ్డా. నువ్వు అన్నావు కదా నేను దిల్తో ఆడలే దిమాగ్తో ఆడినా అని చెప్పి. దిమాగ్ అందరితో ఆడినాయిడా, నీ ఒక్కదాంతోనే దిల్తో ఆడినా. అది నేను ఎంత క్లియర్గా చెప్పినా అంటే, ఆ రోజు అయిపోయిన తర్వాత కూడా నాకు ఇట్లా కోపం వస్తుండే. నీకు అర్థం కావట్లే, నేను దిమాగ్తో ఆడలేదు, దిల్తో ఆడినా నీతో అంటే. షీ వాజ్ లైక్, నేను అట్లా అనలే అంటది. నా తెలుగు ప్రాబ్లం అంటే అనేసిన తర్వాత నేను అన్నా, ఇప్పుడు అనేసినావు కదా, ఇప్పుడు అది వెళ్ళిపోయింది, ఆన్ ఎయిర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు చెప్పున్నాను అన్న. అయితే నేను అన్న ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను అన్న ఇదంతా ఇప్పుడు కింద స్క్రోలింగ్ వేయలేరు కదా, ఆ మోనల్ ఇట్లా అనుకుంది అని చెప్పి అయిపోయింది. ఇంకా నువ్వు అనేసినావు కూడా టెలికాస్ట్ చేయలేదు కదా, అంటే మీ 24 hours మీ కన్వర్సేషన్ అది టెలికాస్ట్ అవ్వలేదు కదా. 1 hour 1.5 hour మాక్సిమం ఉంటుంది, రష్ కూడా కొంచెమే ఉంటుంది. అవును. సో ఇదంతా మీ ఇంట్లో జరిగిన కన్వర్సేషన్ మాకు అదంతా తెలియదు, హైలైట్స్ మాకు తెలుస్తాయి. అదే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగినందుకు. ఎందుకంటే ఐ వాంట్ క్లియర్ ఇట్. ఎందుకంటే నామినేషన్ చేసినందుకు నేను బాధపడలే, అండ్ ఆ ప్రామిస్ చేసినందుకు కూడా లైట్ తీసుకున్నా. బట్ ఎప్పుడైతే అన్నదో ఈ డైలాగు, నువ్వు దిమాగ్తో ఆడుతూ దిల్తో ఆడవనంగానే నాకు చాలా బాధ అనిపించింది. అరే నువ్వు ఈ మాట అన్నావు అంటే నేను తట్టుకోలేక, వేరే కూడా అన్నాడు అనుకో, వాడికి ఇచ్చి పడేస్తుండే నేను. బట్ ఐ వాజ్ లైక్, అవునా అని చెప్పి నేను ఉండి అన్నా. ఐ స్టిల్ రిమెంబర్ ఐ సెడ్, నేను దిల్తో ఆడకపోయి ఉంటే నేను ఎప్పుడో నామినేట్ చేసి పడేస్తుండే అన్న. 8 weeks దాకా ఆగకపోతుండే అన్న. షీ బికేమ్ సైలెంట్. అప్పుడు షీ యాక్సెప్టెడ్ ఎస్ అని. నాన్న నిజం చెప్పు నాకు, నువ్వు అక్కడ పక్కకి బయటకు వచ్చిన తర్వాత బెడ్రూమ్లో అయితే నిజం చెప్పు నాకు, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి 8 weeksలో ఫస్ట్ నుంచి 4th week లోపల కొన్ని గేమ్స్ లైట్ తీసుకున్నావా లేదా అన్న. షీ సెడ్ ఎస్. సో నేను నామినేట్ చేసింది కూడా అందుకే. ఇక్కడ అందరు మంచిగా ఆడుతుండ్రు. ఇప్పుడు నేను అందరు మంచిగా ఆడుతుంటే మోనల్ని వెనకాల వేసుకుని వచ్చిన ఒక పాయింట్ వరకు నేను డెఫినెట్లీ సపోర్ట్ యూ. బట్ నువ్వు సీరియస్ తీసుకోకపోతే నువ్వు కూడా నాతో ముందుకు రావాలని నాకు ఉంది. నాకు టాప్ 5లో మోనల్ని చూడాలని ఉండే, నాకు మోనల్ సోయల్ ఇద్దరిని టాప్ 5లో చూడాలని ఉండే. అండ్ ఐ వాజ్ లిటరలీ అనుకున్న లాస్ట్కి నేను నామినేట్ చేసిన తర్వాత ఎక్కడైతే స్ట్రాంగ్ అవుతూ వచ్చిందో మోనల్, అనుకున్న షీల్ గో టిల్ టాప్ 5 విత్ మీ, షీల్ బీ విత్ మీ, ఇద్దరు ఉంటారు అమ్మ మంచిగా ఉంటుంది అనుకున్నా. టాప్ 1 ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రేక్షకుల చేతిలో. బట్ టాప్ 5 అయినా కలిసి ఉంటాం కదా. సో ఐ థాట్ లైక్ దాట్. బట్ 14th week ఎలిమినేట్ అవ్వగానే దట్ వాస్ ఎ బిగ్ షాక్ నాకు. అసలు నేను అరియానా కింద పడిపోతే కూడా ఇట్లా చూసి మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోయినా. వాజ్ లైక్, ఏంది ఇది, నాకు అసలు అర్థం కాలే. అండ్ నేను ఇమోషన్ చాలా కంట్రోల్ చేసుకున్నప్పుడు ఐ కుడెంట్ క్రై. అండ్ నాకు ఏడుపు రావట్లేదు అన్న. సమ్వేర్ ఐ బికేమ్ లైక్ వెరీ స్టోన్ హార్టెడ్, లైక్ వద్దు ఏడవద్దు, బికాస్ షీ వాస్ స్మైలింగ్, షీ డి నాట్ క్రై. సో నాకు అనిపించింది, నువ్వు ఐ షుడ్ నాట్ క్రై, అది మళ్ళీ తను బ్లాస్ట్ అయిపోతుందేమో, నేను ఏడిస్తే ఇంకో ఏడ్చేస్తుందేమో అని చెప్పి ఐ వాజ్ సైలెంట్, వెరీ సైలెంట్. బట్ ఐ కుడెంట్ కంట్రోల్. బట్ వెన్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నవ్వుతుంది. సో ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు రాత్రి నిద్ర పట్టలే ఫస్ట్ థింగ్.
అండ్ నెక్స్ట్ డే ఐ వాస్ ఫీలింగ్ సఫకేటెడ్, బ్రీతింగ్ ఆడట్లేదు నాకు, నేను మూలకెళ్ళి కూర్చున్నా. నేను సోహెల్ గారు కూడా చెప్తుంటే హీ వాజ్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ అండ్ ఐ సెడ్ నా వల్ల అవుతలేదు, ఏదో అవుతుంది నాకు, ఏదో అవుతుంది అని చెప్పి. ఏ కంటెస్టెంట్ వెళ్ళినప్పుడు నాకు అట్లా కాలేదు. కానీ మోనల్ నాకు మళ్ళీ ఏమనిపించింది అంటే ఈ పిల్లతో నేను సరిగ్గా మాట్లాడకపోయినా ఆ పిల్లని అక్కడ నుంచి చూస్తే చాలు, ఉందిరా బే ఇక్కడ ఉందని చెప్పి నేను నా పని నేను చేసుకుంటుండే. బట్ లేదు, ఇల్లంతా బోడిగా అయిపోయింది అప్పుడంతా. ఐ ఫెల్ట్ సో మిస్డ్. అండ్ తనకు కూడా నేను చెప్పినప్పుడు షీ సెడ్ ది సేమ్ థింగ్, లైక్ నువ్వు సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అట్లా అనిపించింది అని చెప్పి. So somewhere we had a very good bond that it's good friendship, I can just say you. గుడ్ ఫ్రెండ్షిప్. Yeah. అండ్ మాకు అలా చూసే వాళ్ళకైతే అలా అనిపించలేదు, బియాండ్ దట్ అనిపించింది. అవును, beyond that it's best friends. Yeah. బియాండ్ దట్ బెస్ట్ friends. ఇంకా వద్దు, ఇంకా మీరు ఏం మాట్లాడకండి. Yeah. ఓకే, మోనాల్ కనుక బిగ్ బాస్ హౌస్ లో లేకపోతే మీ గేమ్ వేరే ఉండేదా? లేదు, దట్ వాజ్ సేమ్ గేమ్. అదంతా రాంగ్ పర్సెప్షన్స్. అంటే మోనల్ లేకపోయి ఉంటే నా గేమ్ బాగానే ఉండే. కానీ సమ్వేర్ కొన్ని దగ్గర ఐ యూస్ టు బి లైక్ అబ్బా ఇప్పుడు మోనల్ని నామినేట్ చేయాలా నేను, అవి బాధలు అంతే. ఇంకా వేరే మోనల్ లేకపోయి ఉంటే అంతా సేమే ఉంటుండే. ఒక బాధ ఏమొస్తుండే అంటే నామినేట్ చేసేటప్పుడు ఈ పర్సన్ని నేను చెయ్యాలనుకోవట్లేదు, బట్ ఈ పర్సన్ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి విచ్ ఈస్ డూయింగ్ రాంగ్, కొన్ని ఆడట్లేదు. నేను ఇప్పుడు చెప్పాలి, చెప్పకపోతే పక్కకు తీసుకుపోయి చెప్పొచ్చు కదా నామినేట్ ఎందుకు చేస్తున్నావు అంటే, నామినేట్ చేస్తేనే అది గట్టిగా పడుతుంది. నేను ఎన్నిసార్లు పక్కకు తీసుకుపోయి చెప్పినా ఎప్పుడు వినలే. మోనల్ లిసన్, గట్టిగా ఆడాలి అర్థమైందా ఎన్నోసార్లు చెప్పినా, బట్ ఎప్పుడు కాలేదు. షీ డి నాట్ టేక్ ఇట్. ఎప్పుడైతే తను అనుకోంది నేను చేసిన టక్కుమని చెప్పి దెన్ షీ రియలైజ్ దట్ ఐ షుడ్ వర్క్ అండ్ షీ డిడ్ ఇట్. నాకు అప్పుడు మంచిగా అనిపించింది. అది ముఖం కాపాడుకోండి టాస్క్ అన్నప్పుడు అందరు బురద రుద్దుతున్నారు, అది ఇది రుద్దుతున్నప్పుడు అక్కడ అనిపించింది షీఈస్ ప్లేయింగ్ నౌ, ఐ వాంట్ దిస్ అని చెప్పి. ఇదే కావాలి ఆమె అక్కడ కొట్లాడుతుంటే కూడా నేను చూస్తున్నా. ఐ వాజ్ లైక్ మోనల్ బీ దేర్, స్ట్రాంగ్, బీ దేర్ అని చెప్పి ఇక్కడ నా పని నేను చేస్తాను అన్నా. సో దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. మోనల్ చాలా ఎమోషనల్, ఎప్పుడు చూసిన అంటే ప్రతి చిన్నదానికి అదే కోపం కానీ బాధ కానీ అసలు ఏ ఎమోషన్ అయినా ఫస్ట్ తనకి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఆ క్వాలిటీ నిజంగా అంటే చూసే ప్రేక్షకులకి కూడా అంత సెన్సిటివ్ అవసరమా? అసలు హీరోయిన్ ఇంత సెన్సిటివ్ పర్సన్ హీరోయిన్ ఎలా అయింది అని చాలా మంది కమెంట్ చేసుకుంటారు. సో అంటే పర్సన్ గా మీరు ట్రావెల్ చేశారు కాబట్టి వాట్ ఈస్ హర్ ఇంట్యూషన్ ఏంటి? అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల తను సెన్సిటివ్ గా ఉండిందా, తన నేచర్ అంతేనా? హీరోయిన్ అని పక్కన పెట్టేసి షీ ఈజ్ ఆల్సో హ్యూమన్. ఓకే, సో షీ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఎక్కడో తనకి ఫ్యామిలీ చాలా గుర్తుకొస్తుండే అండ్ షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ లైక్ యూ సెడ్. చిన్న దానికి బాధపడుతుండే అంటే అందరితో బాధపడకపోతుండే, కొంతమందిలో నేను కూడా ఎట్లయితే బాధపడుతుండే కొంతమందితో. సో తను కూడా కొంతమందితోనే బాధపడుతుండే అండ్ ఏడుస్తుంది మాటికంటే ఒక పాయింట్లో నాకు కూడా అనిపించింది ఊకే ఏడుస్తుంటే నేను అన్నా నువ్వు ఏడవడం ఆపు అన్న. ప్రతిదానికి ఏడుస్తుంటే వాట్ హ్యాపెన్స్ అంటే పెద్ద పాయింట్ వచ్చినప్పుడు నువ్వు ఏడిచినప్పుడు అప్పుడు కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఎట్లనే ఏడుస్తుంది కదా అనిపిస్తుంది. ఐ సెడ్ ఇదే డిఫరెన్స్ రావాలి మోనల్ అంటే మనము చిన్న దానికి ఏడవద్దు ఫస్ట్ థింగ్. ఓకే, పెద్దది జరిగింది అనుకో, ఏదైనా టక్కుమని తాకింది అనుకో, దానికి ఏడిచినాం అనుకో, వ్యాలిడ్ రీజన్ ఉందనుకో, దెన్ విల్ ఫీల్ లైక్ ఓకే మనం ఒక దానికి ఏడ్చాం. చిన్న దానికి ఏడిస్తే నువ్వు పెద్దదానికి ఏడ్చినప్పుడు ఏం అనిపించదు. అంటే చూసే వాళ్ళకి కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే అన్నిటికీ ఏడుస్తుంది కదా లైట్. సో నేను అదే మోనల్ ఏడుస్తుంటే కూడా నేను ఎప్పుడు ఇట్లా చూస్తుండే. ఇప్పుడు సడన్గా ఐ జస్ట్ సే యూ డిఫరెన్స్. సోహెల్ గారు ఏడవాడు, టక్కుమని ఏడ్చిండు, ఐ కుడెంట్ టేక్ ఇట్. మోనల్ స్టార్టింగ్లో ఏడిచినప్పుడు ఐ కుడెంట్ టేక్ ఇట్, బట్ మోనల్ కంటిన్యూగా ఏడుస్తుంటే ఐ వాజ్ లైక్ ఏడుస్తుంది ఒకసారి అయిపోతే చెప్పు అన్న. అదంగానే ఇట్లా చూసేది సీరియస్గా. సో తను నవ్వుపించే విధానం వాట్ ఎవర్ ఇట్ ఇస్, నా డైలాగులు కొన్ని టక్కుమని చెప్పి చేంజ్ అయిపోతుంది మోనల్కి ఏం లేదు, పక్కకి వెళ్ళి కూర్చోవాలి. నాకు కూడా సేమ్ నేచర్. వెన్ ఐఎమ్ లో ఐ సేమ్ మోనల్ వెన్ షీ కమ్స్ అండ్ సెట్ నా పక్కన వచ్చి కూర్చుంటుంది, నేను అంట ఏం మాట్లాడకు, కూర్చో, గమ్మున కూర్చో అంతే, ఏం మాట్లాడకు, నువ్వు ఏదో మాట్లాడుతుంది ఐ బి లైక్ నో ఏం మాట్లాడు కూర్చో. లేకపోతే ఐ బి లైక్ మోనల్కి నాకు గొడవ అయినప్పుడు అంతా నేను అంటుండే కెన్ యూ గివ్ మీ సమ్ టైమ్ ప్లీజ్, ఎందుకంటే నాకు కోపంలో నేను ఆమె ఒక్క మాట అన్నదని చెప్పి ఫీల్ అవుతుండే. వేరే వాళ్ళు అనుకో ఇచ్చి పడేస్తుండే, కానీ మోనల్ విషయంలో వచ్చేసి గివ్ మీ సమ్ టైమ్ అంటుండే. నేను వెళ్ళి ఒక్కరిని అలా అంత ఖాళీ చేసుకుని ఇష్టం లైక్ కమ్ ఇప్పుడు చెప్పు. సో అది జరుగుతుండే. సో యా సమ్వేర్ షీ సెన్సిటివ్, వెరీ లిటిల్ సెన్సిటివ్. యా కొన్ని వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ జరిగి. యా వెల్కమ్ బ్యాక్. అండ్ అఖిల్ యాక్చువల్గా అంటే
మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అప్పుడు మీకు తెలియదు బయట ఏం జరుగుతుంది అనేది, మీ Yeah. ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎవ్రీథింగ్. అసలు అబ్బా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అని అంత బాగా మీది. అంటే మీకు ఎలా అనిపించింది అక్కడ అండ్ సోహైల్ తో కానీ? బేసికలీ నేను ఫ్రెండ్షిప్ చేస్తే అట్లనే చేస్తా. నాకు నా ఫ్రెండ్ అంటే ఇట్లనే ఉండాలి, నేను నా ఫ్రెండ్కి ఇవి చేస్తా. నా ఉన్న 5 ఫ్రెండ్స్తో కూడా నేను అట్లనే ఉంటా. ది వే ఐ కేర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్స్ సేమ్. సో సోహెల్ విషయంలో కూడా నేను అదే చేసిన. ఐ వాజ్ సో ప్రొటెక్టివ్ అండ్ గుడ్, అంటే వెరీ కేరింగ్, అండ్ హీ వాజ్ సేమ్ థింగ్, సేమ్ అంటే ఇద్దరు మెంటాలిటీ సేమ్. ఎట్లా ఉంటుండే అంటే మాది నంబరు మధ్యాహ్నం నువ్వు తినిపించాలి, రాత్రి నేను తినిపిస్తా అంటుండే. వాడు మళ్ళీ అక్కడ కూడా గొడవలు అవుతుండే, మధ్యాహ్నం తినిపించినా కదా తినిపి అంటుండేవాడు. అరే నా చాతన అవుతలేరా అంటే ఈ వాజ్ లైక్ నాకు సంబంధం, నేను తినాలి లేకపోతే పడుకుంటాను నేను గమ్మని అట్లనే అది జరుగుతుండే. సో సమ్వేర్ ది ఫ్రెండ్షిప్ వాజ్ సో గుడ్ దట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీవన్ వాజ్ సేయింగ్ మీ ఫ్రెండ్షిప్ ఇస్ సో గుడ్ సో గుడ్ సో గుడ్ అని చెప్పి. అండ్ ఐ ఫీల్ లైక్ ఇద్దరం హార్ట్తో చేసినాం అది. అంటే హీ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్. వాడు చేయాలనిపించింది ఏం చేసినా, నాకు చేయాలనిపించింది వాడు చేసిండు. సో అట్లా ఐ గెస్ దట్ వాజ్ ది గ్రేట్ బాండ్ విచ్ కేమ్ డైరెక్ట్లీ. అంటే మీ గురించి సోహైల్ ఏం చెప్పారో చెప్పనా? ఏం చెప్పారు? ఏం చెప్పాడు? బిగ్ బాస్ హౌస్ లో అసలు మీ అంత అబ్జర్వర్ ఎవ్వరు లేరంట. అవును, ఒక్కొక్కరి గురించి నుంచోబెట్టి అరే వీళ్ళు ఇట్లా అని చెప్పగలిగే అంత అబ్జర్వేషన్ అఖిల్ తప్ప ఎవరు చేయరు. అఖిల్ అంత బాగా అబ్జర్వ్ చేస్తాడు అండ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా నాకు ముందే చెప్పేసేవాడు అని చెప్పాడు. నిజమా? నిజమే. ఐ యూస్ టు అబ్జర్వ్ సో మచ్, ఎందుకంటే ఈ గేమ్లో కావాల్సింది అబ్జర్వేషన్ మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ పీపుల్ ఎవరు మాస్కులతో ఆడుతుండ్రు, ఎవరు వితౌట్ మాస్కులు ఆడుతుండ్రు, నెక్స్ట్ మూవ్స్ ఏంది వీళ్ళవి, నెక్స్ట్ ఏమవుతుంది. ఐ యూస్ టు జస్ట్ అబ్జర్వ్. ఐ యూస్ టు బి లైక్ అరే సోయి ఇప్పుడు నెక్స్ట్ ఇది అవుతుంది చూడరా అంటే అది అవుతుండే. వాడు ఇట్లా నా ముఖం చూస్తుండే, ఎట్లా చెప్పినావు నువ్వు ఇది అని చెప్పి అది అవుతుండే. అండ్ దట్ వాజ్ లైక్ లిటరలీ లైక్ ఐ డోంట్ నో ది థింగ్ ఐ అబ్జర్వ్ సో మచ్. అండ్ వాడి విషయంలో కూడా కొన్ని అబ్జర్వ్ చేసిన, వాడి చేసేటివి కూడా హరకత్లు నేను ముందే అబ్జర్వ్ చేసి మోనల్కి చెప్తుండే. లైక్ ఏ కర్త అదే కబ్ అనగానే అది చేస్తుండేవాడు. ఐ వాజ్ లైక్ ఐమ్ రైట్ ఐ మీన్ కరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుండే. సో ఎస్ ఐ కెన్ సే ఎస్ ఐఎమ్ గుడ్ అబ్జర్వర్. అంటే నేను బాగా అబ్జర్వ్ చేస్తా పీపుల్ ఇన్ ది హౌస్. ఎందుకని అంటే అది ఎలా వచ్చింది? గేమ్ లోనేనా లేకపోతే పర్సనల్ గా కూడా మీరు అలా అబ్జర్వ్ చేస్తారు? గేమ్ షో అండ్ పర్సనల్గా కూడా ఐ అబ్జర్వ్ పీపుల్ వెన్ దే టాకింగ్. అంటే సి లైఫ్లో ఎవరు ట్రూ ఎవరు ఫాల్స్ చెప్పడం కష్టం. You should observe people when they're talking to you. You should listen carefully what they're talking to you. Every move is important in life, like chess. Just every move. So our moves are definitely na life lo kuda nenu anukunta it's chess game. So every move mundukelladανiki or whatever it is life lo definitely is important to go forward. So our moves kosam I used to observe in game so much. Ippudu ee move endi, next move illadi endi, okay fine. Games lo ayo task జరిగేటప్పుడు కూడా I used to play ఓకే నెక్స్ట్ నేను ఇది చేయగలుగుతా ఈ టాస్క్లో అని చెప్పి ఐ యూస్ టు థింక్. యా. అండ్ సోహైల్ మాట్లాడడం నేను అడిగాను, ఫ్రాంక్గా అడిగేశాను నేను కూడా. అంటే మెహబూబ్ మీకు ఆల్రెడీ సైగ చేశారంట కదా ఇట్లా 3 అని, అది యూట్యూబ్లో అన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి అని అంటే అవును నాకు బిగ్ బాస్ వచ్చి చెవులో చెప్పాడు, అవును నువ్వు విన్నర్ కాదు నువ్వు డబ్బులు తీసుకో అని నాకు చెప్తారా? నథింగ్ లైక్ దట్. యాక్చువల్గా అయితే అది మనీ లాగా ఇలా సైగ చేసినట్టు అనిపించింది కానీ నాకు అర్థం కాలేదు అని. సో వాళ్ళిద్దరు గేమ్ ఫిక్స్ చేసుకొని అఖిల్కి అన్యాయం జరిగింది అనేది ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఐ డోంట్ నో, అంటే నేను దీని గురించి ఏం కమెంట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ బికాస్ మెహబూబ్ ఈస్ క్లోజ్ టు సోహెల్, నాట్ మీ. వచ్చినప్పుడు కూడా ఐ వాస్ ట్రైయింగ్ మై బెస్ట్ టు బీ విత్ హిమ్. ఐ ట్రైడ్ ఇట్ బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఐ సెట్ సోహెల్, నేను సోహెల్కి కూడా ఏం చెప్పిన అంటే అరే మెహబూబ్ వచ్చాడు నీకోసం వస్తాడు నా కోసం రాడు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మెహబూబ్ ఎక్కడ నాకు సపోర్ట్ చేయలే. ఓకే బట్ ఇంట్లో ఆ రోజు నేను బాస్కెట్బాల్ అప్పుడు టాస్క్ అప్పుడు నేను ఏం మాట్లాడినానో దట్ వాస్ వెరీ ట్రూ అనిపించింది నాకు, దట్ వాస్ కరెక్ట్ అనిపించింది నాకు. సో హీ డి నాట్ సపోర్ట్ మీ బికాస్ అండ్ సర్ప్రైజ్ ఫర్ యూ, మోనాల్ ఈజ్ ఆన్లైన్. హాయ్ మోనాల్, హౌ ఆర్ యూ? Hey Pagal. How are you? Hey, Pishi Pagal. I cannot hear your voice properly. కొంచెం ఆడియో లో ఉంది మోనాల్. ఇప్పుడు ఓకే? ఇప్పుడు యా. Hello Akhil number 1. Hello Jai Shri Krishna.
జై శ్రీ కృష్ణ. వాట్సాప్ ఎక్కడ ఏంది కథ? ఇక్కడ అంటే షూటింగ్ లో ఉన్నాను. అవునులే, మీరు బిజీ అండి, మీరు చాలా బిజీ, టైం ఇవ్వట్లేరు మాకు. మీరు కూడా బిజీ ఉన్నారు, మీరు ఇంటర్వ్యూలో బిజీ ఉన్నారు. ఏమైనా ఉండాలి ఇట్లా చెప్పుకుంటే, నిన్న రాత్రే కలిసినాం మళ్ళీ బిజీ అని చెప్పుకుంటే గలీజ్గా ఉంటది, ఇజ్జత్ పోతుంది. యా హే నెంబర్ 1 అన్నారు, దేంట్లో నెంబర్ 1 చెప్పలేదు మోనాల్ మీరు. అసలు నిజంగానే ప్రతిసారి నంబర్ 1 ఓన్లీ. ఏంటో అంటే ఏంటి, ప్రతిసారి ప్రతి థింగ్ ఎవ్రీథింగ్ లో ఈజ్ నంబర్ 1 ఓన్లీ. హీ ఈజ్ నెంబర్ 1 ఇన్ ఎవ్రీథింగ్. అండ్ మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, బట్ నంబర్ 1. ఏయ్ మిస్టర్ పర్ఫెక్ట్ కాదా? మిస్టర్ పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఇజ్జత్ దియకు. నీకు కాదు, నేను అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పకు కాదు, చెప్పను. చెప్పండు, అబద్ధం. మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకు కాదంటే మోనల్ కి నేను కాంప్లిమెంట్. మీరు ఆగండి, తొందర ఎందుకు మీకు? మోనాల్ మీరు చెప్పండి, మిస్టర్ పర్ఫెక్ట్ ఎందుకు కాదు అఖిల్? కొంచెం పులియారు రాజా కదా. ఎస్టర్డే నిన్న సోహెల్ కూడా సేమ్ డైలాగ్. ఏందా ఇజ్జత్ ఎందుకు తీస్తుండ్రు వీళ్ళు, నాకు అర్థం కావట్లే. ఏ మోనల్ ఏడున్నావు నువ్వు, ఏంది ఇది? హలో, ఇది లైవ్ షో అమ్మా. ఓకే, ఒకసారి ఉప్పుకో, యు ఆర్ నాట్ ఉప్పుకో. ఐఎమ్ నాట్ గివింగ్ కాంప్లిమెంట్స్. పులిహోర రాజు ఎక్కడైతే ఇప్పుడు మీ ఐజ్ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పగలుగుతాను. ఇది పులిహోర రాజేనా? రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా. I like you. నిజంగానే he will హే never. మోనాల్ కమ్ ఆన్ గివ్ మీ హై ఫైవ్. high five. అరే ఫుల్ hug ఇస్తారు. ఇస్తావు బాగా ఇస్తావు. ఇంకోసారి కాంప్లిమెంట్లు ఇవ్వద్దా? నీకు నేను కాంప్లిమెంట్స్ ఇవ్వ ఇంకోసారి నేను. యూనో ఈ బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత అఖిల్ కి అస్సలు లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఎక్కువైపోయారు. మోనల్ మీరేమంటారు? కరెక్ట్ చెప్తున్నాను. బట్ అదే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత ఎక్కువైంది హౌస్ లా ఫ్రెండ్ లో. అసలు తన కోసం టైమే లేదు, ఫోన్ ఆన్సర్ చేయడానికి టైం లేదు. ఓవర్ యాక్టింగ్ వద్దు. సో ఫీలింగ్ జెలస్? అస్సలు లేదు, ఇంత సినిమా లేదు బాబు. ఏది ఇటు ముఖం చెప్పి కాస్తా ముఖం కనిపించదా? జెలస్ కదా? ఏ నాటక్ ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు నువ్వు, అబద్ధం ఆడేడు నువ్వు, నిజం మాట్లాడు. అరే చుక్కర్ రే, చుక్కర్ డ్రామా క్వీన్. देखो నేషనల్ టెలివిజన్ पे how he is talking to me. నేషనల్ బిగ్ బాస్ ఉన్నప్పుడు నేషనల్ టెలివిజన్ గుర్తురాలే? అప్పుడు కూడా చెప్పిన డ్రామా క్వీన్ అని చెప్పి. వాట్స్ న్యూ? I am drama queen. వెరీ గుడ్. మీ గురించి చెప్తున్నారు మోనల్. అంటే నేను మీరు అన్న దానికి చాలా హర్ట్ అయ్యాను అని ఇప్పుడు లైవ్ లో కూడా ఆయన గుర్తు పెట్టుకున్నారు బాగా ఇన్సిడెంట్ అనేది. మీరు అన్నారు కదా నువ్వు దిల్ తో ఆడట్లేదు దిమాగ్ తో ఆడుతున్నావు అని మీరు అన్న డైలాగ్ బాగా ఆయనకి బాగా గుర్చుకున్నట్టుంది, అదే మాట్లాడుతున్నారు. అరే ఎవరితో నేను నా తరఫున ఇన్వాల్వ్ చేయలేదు, నేను నార్మల్ గా చెప్పాను. అంటే దిమాగ్ से ప్లే करता ఇది కాంప్లిమెంట్ అని, కాంప్లిమెంట్ అర్థం అవ్వట్లేదు, నేను ఏం చేయాలి? సరే నీ తెలుగు అర్థం కావట్లేదు నాకు, ఫస్ట్ నీ తెలుగు ఆపు. కాంప్లిమెంట్ ఉంది చుక్కర్. ఇక్కడ చూడండి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక కూడా మిమ్మల్ని కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. కమాండ్ అయ్యవ్వా ఇంత కమాండ్ చేస్తుంది. రాత్రి నన్ను ఆడుకుంది మా మమ్మీ ముంగట, లిటరలీ క్యారే ఏంది మాట్లాడు అబ్ బాత్ కర్. अब నేను హిందీలో మాట్లాడు గట్టిగా, నేను అన్న ఇంత గట్టిగా అరుస్తున్నావు ఏంటంటే అబ్ హిందీమే బాత్ కర్ రావు మే అంట. నుండి అమ్మ దొంగ ముఖం దాన్న లోపడి ఉన్నప్పుడు ఇట్లా అణిగిపోయి అఖిల్ ఏదన్నా నేను పడతా, అఖిల్ ఏమన్నా నేను చేస్తా, కానీ అట్లా కాదే కాదు. బయట నాకు నన్ను పట్ట కొట్టింది నిన్న. చెప్పు. హౌస్ లో ఏం చేయలేదు నేను. హౌస్ లో అన్ని చేయలేను కదా, బయటకు వచ్చినాక ఆ కక్ష అంతా తీర్చుకుంటున్నారా? అంటే మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మళ్ళీ కలిస్తే గుద్దుతావు, వస్తున్నా ఆగు, గుద్దు చూస్తా. Obviously girls are, తిన్నావా? we support.
తిన్నావా? సరే అరే నా ఓన్లీ షేక్ తాగాను, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతున్నాను. ఐ హావ్ టు గో. చలో ఓకే ఓకే గో గో. థ్యాంక్ యూ Bye. అండ్ bye and lots of love and be happy. యా Enjoy యూ your బీ time. హ్యాపీ. You enjoy your time. బాయ్ బాయ్, టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్. Thank I'll you see so you. much. Bye. థ్యాంక్ యూ మోనాల్, ఫోన్ లోకి వచ్చి మాట్లాడినందుకు. సడన్ గా ఏంది అట్లా? అంతే సర్ప్రైజెస్ అలా జరుగుతూ ఉంటాయి. ఓకే, నాకు కలవలే ఫోన్ ఇంతకుముందు మరి. ఫోన్ కలవలేదు. నీకు బాగానే Shooting లో కలిసింది. ఉన్నానని చెప్పారు కదా, మేబీ అందుకేమో. ఓకే. అండ్ ఏదో మాట్లాడుతున్నారు సోహెల్ గురించి. మీరు అన్యాయం అయిపోయారు అని ప్రేక్షకులు కనిపించింది. వాళ్ళిద్దరు అంటే మహబూబ్ సైగ చేయడం వల్ల సేఫ్ అయిపోయాడు సోహెల్, మనీ తీసుకొని. అండ్ అభిజిత్ ఎలాగూ విన్నర్ అయిపోయారు. సో అటు ఇటు కాకుండా మధ్యలో అన్యాయం అయిపోయింది అఖిల్ అనేది ఒక సింపతి క్రియేట్ అయింది. సో వాట్ డూ యూ సే? ఐ రియలీ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దిస్ థింగ్, ఎందుకంటే ఏమైందో నాకు క్లియర్గా తెలియదు ఆ సిచ్యువేషన్. అందరు దీని గురించి నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగింది మాట, నేను ఒకటే చెప్పిన నాకు తెలీదు ఆ రోజు నేను కూడా ఉన్నా, బట్ ఐ డోంట్ క్లియర్ రిమెంబర్ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే నేను అటు దివ్య వచ్చింది, దివ్యని చూస్తుండే, దివ్యతో మాట్లాడాలి, ఇటు మాట్లాడాలి, బికాస్ Sohail and Mehboob want some private time because they want to talk something and they are best friends. So నాకు ఒక మూమెంట్లో అనిపించింది మనం మధ్యలో ఉన్న కూడా అనిపిస్తుంది కదా మనకి కనెక్షన్ ఎక్కడ ఉందో లేదో అని చెప్పి. ఆ మూమెంట్లో ఐ ఫెల్ లైక్ ఓకే ఐ థింక్ సో ఐ షుడ్ నాట్ గో టు దివి, బట్ ఐఎమ్ స్టిల్ సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఐ డోంట్ నో, అంటే ఏమైనా బయట నుంచి వీడు ఏమైనా చెప్తాడా, నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాడా, మంచిగా ఆడని చెప్తాడా. But he was like, he said all the best and he said మీ మమ్మీ మంచిగా ఆడమన్నది సంథింగ్ you'll be the winner, okay అని చెప్పి అట్లా చెప్పిండు. But nothing more like సైకిల్ గీగల్ for me, nothing happened like that. Yeah, and అది చూసిన తర్వాత I was like ఇది ఎప్పుడైంది అని చెప్పి నేను ఆలోచించినమాట. మీరు పక్కనే ఉన్నారు కదా? పక్కనే ఉన్నా, బట్ నేను ఎటు చూస్తున్నారు అంటే సోహెల్ కి ఇటు పక్కన అభిజిత్. నేను అప్పుడు ఇట్లా చూస్తున్నాను, ఎటో చూస్తున్నాను. ఐ డోంట్ రిమెంబర్ అంత ఫ్రీక్వెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టక్ 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 ఏదో అయింది. బట్ అనుకోలే నేను కూడా, ఏం నాకు కూడా తెలియదు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. యా, అంటే మీతో సోహెల్ మాట్లాడారా? ఇవన్నీ చెప్పలేదు నాకు. ఏదో సైగ చేశాడు, అది కూడా చెప్పలేదు. అది కూడా చెప్పలేదు, నాకు అర్థం అవ్వట్లేదు. అది చెప్పలేదు, అది కూడా వాడు ఏం చెప్పలేదు. అంత సైగ చేశాడు సంథింగ్ లైక్ దట్. హీ డి నాట్ టాక్ ఎనీథింగ్. యా. సో ఇది కొంచెం ముందే తెలుసుంటే మీరేమైనా మీ మైండ్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉండేవంటారా? సి ముందు తెలిసినా తెలియకపోయినా ది సేమ్ థింగ్ ఐ హ్యాడ్, నాట్ టు టేక్ మనీ. నాకు ఈ ప్రేమ అభిమానం కావాలి అండ్ నా డ్రీమ్ ఏంది, దట్ వాజ్ ది మెయిన్. ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు నా కోసం ఓట్లు వేసేటప్పుడు నేను ఆ మనీ తీసుకుని వెళ్తే దే ఫీల్ లైక్ మేము నీకోసం రాత్రి పగట్లు కూర్చుని ఓట్లు వేసాం. ఓకే, సో ఐ వాంట్ టు రెస్పెక్ట్ దట్. మనీ అనేది నేను క్లియర్గా అక్కడ కూడా చెప్పిన, మనీ అనేది నేను లోన్లో తీసుకోవచ్చు సార్, బట్ ఈ ప్రేమ అభిమానం నాకు రాదు. ఓకే, సో నేను సంపాదించుకుంది ఐ స్టిల్ వాంట్, ఎంత ఇస్తున్నారో చూడాలని ఉంది. ఐ గాట్ ఇట్. సోహెల్ చేసిన తప్పు అంటారా మరి మనీ తీసుకోవడం? ఇట్స్ ప్రైవేట్, వాడు ఓన్ చాయిస్, అది వాడు ప్రైవేట్ డిసిజన్. అది వాళ్ళ డాడీని ఫస్ట్ అడిగిండు. వెన్ హీ డాడ్ సెడ్ టేక్ ఇట్, దెన్ సి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క పర్సనల్ చీజ్ ఉంటాయి, పర్సనల్ లైఫ్ అనేది ఉంటాయి. వాడి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు. హీ హ్యాడ్ హిస్ సిస్టర్స్ మ్యారేజ్, మదర్ది హెల్త్ కూడా కొంచెం ఉంది కాబట్టి వాడు ఎట్లా ఆలోచించి తీసుకున్నాడో నాకు తెలియదు. సో హీ టుక్ ఇట్. వెన్ హీ వాంట్ టు టేక్ ఇట్, ఐఎమ్ నో వన్ టు స్టాప్ ఇట్. వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత ఐఎమ్ నో వన్ మోర్. As a friend, I was like, first starting, I was like, I'm not taking, and you also don't. And చెప్పిన okay, but then when dad 25 lakhs offer rang, and when dad said yes, take it, I was like, I'm no one. Family is very important. They have their own things. So దాంట్లో నేను ఏం కమెంట్ చేయాలి. I said okay fine, నీకు తీసుకోవాలని ఉంది, you took it, and I'm no one to stop it. దాంట్లో 10 lakhs ఆర్ఫనేజ్ కి ఇస్తాను అని చెప్పినప్పుడు దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే నాకు కూడా అదే ఉండే, ఎన్జిఓ, యూనో మెయిన్ మోటో ఎన్జిఓ ఎన్జిఓ ఎన్జిఓ, అండ్ ఐ డి నాట్ ఎర్న్ ఇట్. నాకు ఆ పైసలు రాలేదు, బట్ హీ గాట్ ఇట్ అండ్ హీ వాంట్ టు గివ్ ఇట్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ హీల్ డూ ఇట్, హీల్ గివ్ ఇట్ ఫర్ షూర్. యా. అండ్ అసలు ఆ ప్రపోజల్ ఎవరి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది? అంటే నువ్వు గెలిస్తే నేను నీకు ఇస్తా, 50-50 తీసుకుందాం. యాక్చువల్లీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బైక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. వాడు అన్నాడు నాకు ఆ బైక్ కావాలి అన్నాడు. వాడన్నాడా నేనే అన్నానా నాకు ఆ బైక్ ఇప్పిస్తావా? నేనేమో వాడే అనుకుంటా నాకు ఆ బైక్ కావాలంటే నేను గెలిస్తే ఇప్పిస్తా అన్న. దాని తర్వాత నువ్వు గెలిస్తే నాకు ఇప్పియాలని నేను అన్నా. అనగానే చాయిస్ ఓకే ఉండే. దాని తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ నా దగ్గర ల్యాప్టాప్ లేదురా అని చెప్పి మాట్లాడు. నేను అన్నా సరే బైక్తో పాటు ల్యాప్టాప్ కూడా నేను ఇస్తాను, నువ్వు కూడా బైక్తో పాటు ల్యాప్టాప్ నువ్వు కూడా ఇవ్వాలి. వీఆర్ ఓకే విత్ ద డిసిజన్స్. దెన్
శ్రీముఖి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది మమ్మల్ని. మాకు ఒక శ్రీముఖి రాకముందే అయింది, ఇది శ్రీముఖి వాళ్ళు రాకముందే అయింది. నేను ఏమన్నానంటే లాస్ట్ టైం ఒక ఆఫర్ వచ్చింది 25 lakhs తీసుకోమని చెప్పి, ఇద్దరం మనం ఉంటాం, ఓకే ఉన్నాం అనుకో, ఎట్లా అని చెప్పి ఆలోచించినమాట. ఆ ఛాన్స్ వస్తే వాట్ విల్ డూ. దెన్ వీ బోత్ వే డిసైడింగ్ లైక్ లెట్స్ తీసుకుందామా 25 నీకు ఓకేనా, నీకు ఓకేనా అన్నాడు. ఎస్ ఓకే చలో డన్ 25 చలో తీసుకుందామను. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, అంటే నాకు మనీ రాకపోయినా వాడికి వచ్చిన ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఎక్కడ నాకు బాధ అస్సలు అనిపించలేదు. ఫస్ట్ విన్నర్ అయినందుకైనా లేకపోతే మనీ వచ్చినందుకైనా వీడికి ఎక్కడ నాకు బాధ అనిపించలేదు. బికాజ్ ఐ స్టిల్ ఐఎమ్ లైక్ ఇన్ ఎ డ్రీమ్ లాగా ఉన్నా. ఎందుకంటే ఎవ్రీ డే నాకు మార్నింగ్ లెగంగానే ఇట్స్ ఎ డ్రీమ్. ఐఎమ్ సీయింగ్ పీపుల్ అరౌండ్ మై హౌస్ ఎవ్రీ టైమ్ ఫుల్ రెస్ట్తో ఉన్నారు. అంత ప్రేమను సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు. వీళ్ళు నా తోడున్నారు అనుకోండి, నేను ఒక మూవీ చేసినానుకో వీళ్ళే చూస్తారు, ఓకే, అండ్ నేను ముందుకెళ్తా. వీళ్ళు నా తోడు లేరు, నేను ఏది చేసినా ముందుకెళ్ళా. సో ఐ వాంట్ దిస్ సపోర్ట్. సో ఐఎమ్ స్టిల్ హ్యాపీ, సో హ్యాపీ చెప్పాలంటే. యా. అండ్ మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవటం మూలానే మీకు ఓట్స్ సరిగా పడలేదు అని మేము అనుకోవచ్చా? మేబీ అంటే అరే వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు, ఎవరికి ఓటేసినా కూడా యూజ్ లేదురా బై, అందుకని అభిజిత్ కేస్తే అభిజిత్ విన్ అవుతాడు అని. మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది నా పర్సనల్ నీడ్స్ నాకుండే, వాడి పర్సనల్ నీడ్స్ వాడుకుండే. సో ఇక్కడ ట్రాఫీ వాజ్ ది మెయిన్ మేజర్ థింగ్. ఒకటి క్లియర్ ఉండే, మేము మనీ షేర్ అవుతుంది కానీ ట్రాఫీ షేర్ అవ్వదు, ట్రాఫీ ఒక్కరికి వెళ్తుంది, అది వెరీ క్లియర్ ఉండే. సో ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ వచ్చేసి మేము అసలు లేదు, వి కేర్ అబౌట్ ఈచ్ అదర్. సో మనీ వాజ్ ది థింగ్ వేర్ వీ కెన్ గివ్ టు అవర్ ఫ్యామిలీ. సో ఇట్స్ నథింగ్ అబౌట్ మ్యాచ్ ఫిక్సింగ్. అండ్ ఆ ట్రాఫీ వచ్చేసి మన గెలుపు, ఓకే. సో బిగ్ బాస్ అనేది అది గుర్తుంటుంది మనకు. ట్రాఫీ ఒకరి దగ్గర ఉంటుంది, ఇద్దరి దగ్గర ఉండదు. సో గెలిచేది ఒకటే కానీ ఆ మనీ అనేది షేరింగ్ అవుతుంది ఇద్దరికి అని చెప్పి మాట్లాడుకున్నాం. నేను గెలిచిన ఆడికి ఇస్తుండే, ఆడు గెలిచిన నాకు ఇస్తుండే. సో ఇట్ వాస్ ట్రూలీ జెన్యూన్లీ చెప్పిన ఫీలింగ్, అదేదో ఉట్టి చెప్పాలని కాదు. ఇప్పుడు సోహెల్ గెలిచాడు కదా, 25 lakhs మీకు ఏమైనా ఇస్తానని అన్నాడా? ఐ డి నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ నేను అడగ కూడా, నాకు వద్దు కూడా. వాడు ఆ డిసిజన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయినందుకు ఐ రెస్పెక్ట్ ఫర్ దట్. అండ్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ సింగిల్ ₹1 కూడా. నో. మీరందరూ కలిసి గుజరాత్ వెళ్తానన్నారు, మోనాల్ వాళ్ళ ఇంటికి. నేను మోనల్ సోహెల్. ఎప్పుడు వెళ్తున్నారు మరి? యాక్చువల్లీ మోనల్ వాళ్ళ చెల్లె పెళ్ళి అయిపోయింది. ఎక్కడ వెళ్ళడానికి వీఆర్ థింకింగ్, వీఆర్ మేకింగ్ ఏ ప్లాన్, లెట్స్ సీ ఎట్లా వెళ్తుందో చూడాలి. ఏమో మేడం పిలవాలి మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం మళ్ళీ ఇంకోసారి బయటకు వచ్చింది, ఆ షోలో కాదు, నాకు పర్సనల్ ఇన్విటేషన్ కావాలి, కమ్ హోమ్ అని చెప్పి. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా స్వీట్. దే స్పోక్ టు మీ వెన్ నేను బయటకు రన్నర్గా రాగానే దే వర్ కంగ్రాచులేటింగ్ మీ సో మచ్. వాళ్ళ మాసీ అండ్ ఎవ్రీ వన్ దే వర్ లైక్ సో మచ్ ఆఫ్ లవ్ కనబడుతుంది దట్ వీ థాట్ యూ విల్ విన్ అని చెప్పి, బట్ స్టిల్ యూఆర్ ఎ విన్నర్. అది చాలా మస్తు అనిపించింది నాకు. యా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓకే బిగ్ బాస్ హౌస్ లో తీసేసేయండి, దాని తర్వాత మీ బాండ్ కంటిన్యూ అవుతుంది అని మేము అనుకోవచ్చా? ఇట్స్ స్టిల్ ది సేమ్. ఎట్లా కొట్లాడుకుంటుంటాం మేము ఇంకా లైఫ్ లాంగ్. సీ వన్ థింగ్ ఇట్స్ వెరీ క్లియర్, ఓన్లీ ఆ బిగ్ బాస్ హౌస్ కి పరిమితమా? లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఐ జస్ట్ సెడ్ ఇట్ వన్స్ అగైన్. సీ మోనల్ నన్ను ఎవరు విడగొట్టలేరు. అది మేము ఎంతమంది చిచ్చులు పెట్టినా దట్ విల్ బి వెరీ క్లియర్. మా ఇద్దరు మెంటాలిటీస్ మాకు తెలుసు. మేము ఎంతమంది ఏమన్నా కూడా 2 నిమిషాలు అడుగుతా నేను, మోనల్ ఇస్ దట్ ట్రూ అంటే, మోనల్ అండి డూ యూ థింక్ సో అంటే ఐ విల్ బి లైక్ ఓకే ఫైన్ చల్ అయిపోయింది, ఇంకా ఏం లేదు ఆడ. సో వీ హ్యావ్ ఎ గుడ్ బాండ్. సో ఎవ్వరు విడగొట్టలేరు. అండ్ మేము ఇట్లనే ఎప్పుడుకుంటాం అసలు. అండ్ ఎన్ని గొడవలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ట్రై చేసినా కూడా అసలు లైట్ తీసుకోండి, అస్సలు కాదు కూడా కాదు. అంటే ఎక్కడికి లీడ్ చేయొచ్చు ఈ బియాండ్ బెస్ట్ ఫ్రెండ్షిప్? Best friends. It's going good. We are talking. We are knowing each other more. We are like, it's going good. అంటే ఎవరి సైడ్ నుంచి అన్న మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందా మీ ఫ్యామిలీ? అమ్మో వద్దు, మమ్మీ వాళ్ళు చూస్తూ టీవీ. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. నిజంగా చెప్తున్నా. మమ్మీలకి భయపడే ఫేసెస్ అండి ఇవి. నీకు తెలుసా మమ్మీకి ఎంత భయపడుతున్నాను నేను? అట్లా సి ఎప్పుడైతే మన మమ్మీకి ఎంత వాల్యూ ఇస్తామో, భయం, రెస్పెక్ట్, లవ్, అవన్నీ భయం కూడా ఉంది. మా మమ్మ అంటే కొంచెం భయం కూడా ఉంది, రెస్పెక్ట్ తో కూడిన భయం అనొచ్చు దాన్ని. సో వెన్ యూ గివ్ ఇట్ టు యువర్ మామ్, యుల్ గివ్ ఇట్ టు యువర్ వైఫ్ టు. సో ఐ డూ దాట్. సో ఐ విల్ గివ్ ఇట్ టు మై వైఫ్ టు. సేమ్ థింగ్, మా మమ్మీని ఎట్లా చూస్తున్నా నా వైఫ్ని కూడా నేను డెఫినెట్లీ అట్లనే చూస్తా. సో హూ ఎవర్ షీ ఇస్,
ఐఎమ్ స్టిల్ ది సేమ్ లైక్ దట్. సో ఆ భయం అయితే ఉంది ఇంకా. అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి మీకు కాబోయే వైఫ్ కి? మా మమ్మీలా ఉండాలి. అంటే లిసన్ ఐల్ గివ్ యూ క్లారిటీ. మా మమ్మీలా కేర్ చేయాలంటే మా మమ్మీ మా డాడీని చాలా బాగా కేర్ చేస్తుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ దేర్ రిలేషన్. మా మమ్మీ మా డాడీని సూపర్ కేర్ చేస్తుంది. వెన్ మై డాడ్ ఫైనాన్షియలీ లోగా పడిపోయినప్పుడు షీ వాజ్ ది వన్ హూ లిఫ్టెడ్ హిమ్. ఓకే, వాళ్ళ ఇంటి వాళ్ళతో గొడవలు చేసుకుని మా డాడీతో వచ్చేసింది బయటికి. అండ్ ఎవరైనా మా డాడీని ఒక మాట అంటే షీ కాన్ టేక్ ఇట్. ఓకే, అండ్ మా డాడీకి దొంగచాటుగా మా మమ్మీ లిక్కర్స్ కూడా తెప్పిస్తుంది ఒక్కొక్కసారి మా డాడీ దగ్గర ఫైనాన్షియల్ వెన్ ఇట్ వాజ్ వీక్. షీ డిడ్ ఇట్. అండ్ మా ముంగట్నే దే షో హౌ ఎట్లుండాలి, కొట్లాడుకుంటారు వాళ్ళు. మళ్ళీ మా మమ్మీ రవి అని చెప్పి కలిసిపోతుంది, మా డాడీ కిటి కిటి అని చెప్పి వచ్చి కలిసిపోతుంది. దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బాండ్. సో నాకు అట్లాంటి బాండ్ కావాలి. సో and my mom is independent. I like people who are women who show so independent, like they can take stand for themselves, గట్టిగా ఉండాలంటే ఎట్లుండాలంటే ఎవడైనా అంటే ఇచ్చి పడేయాలి ఆడకి. అట్లాంటి గర్ల్స్ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ఓపెన్ అప్ ఉంటుంది మమ్మీ ముఖం మీద చెప్పేస్తా సీదా. సో దట్ టైప్ ఆఫ్ గర్ల్స్ ఆర్ రియలీ గుడ్ కదా. అట్లా అందుకనే ఐ సే దట్ క్వాలిటీస్. మై మామ్ హ్యాస్ దట్ ఆల్ క్వాలిటీస్. సో లైక్ దట్. సో ఇప్పటి వరకు అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఎప్పుడు దొరకలేదా? ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి కొన్ని క్వాలిటీస్ కొన్ని మంది అంటే పర్సన్లో కలుస్తుండొచ్చు. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. అది చెప్పాను నేను. సో ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ సోహైల్ని మీ ఇద్దరు గురించి అడిగినప్పుడు కూడా సోహైల్ కూడా పాజ్ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ అని అంటే హీస్ గివింగ్ పాజెస్ అనమాట. ఏంటి ఎందుకు పాజ్ ఇస్తున్నారు, ఆ పాజ్ లో మేము ఫిల్ చేసుకోవచ్చా అంటే నో అదైతే నేను చెప్పను అంట. సో మీరు కూడా అదే విషయంలో మీరు పాజ్ ఇస్తున్నారు. అవునా? అందుకని చెప్పిన నేను నాది సోహెల్ మెంటాలిటీ సేమ్ మెంటాలిటీస్. సో యా అంతే. ఐ కెన్ జస్ట్ సే యూ యా. వాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకెవరైనా గురించి చెప్తారా? దట్స్ ఇట్. అంటే కేరింగ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నా లైఫ్లో. అది చాలా మిస్ అయినా నేను. సో ఇఫ్ సమ్మన్ కేర్స్ మీ, ఐ థింక్ సో ఐ గెట్ వెరీ ఇమోషనలీ కనెక్టెడ్ టు దెమ్ అండ్ ఐ ఫీల్ సో గుడ్. లైఫ్లో మనకు కావాల్సింది అదే. మనం వర్క్ నుంచి ఇంటికి వెళ్ళంగానే సమ్మన్ కేర్తో మనల్ని తీసుకుని తింటావా నేను తినిపియాలా, అది ఉంటే చాలు మనకి. పైసలు ఏంది నీకు, యూ కెన్ ఎర్న్ ఇట్. బట్ లవ్ అండ్ కేర్ యూ కెనాట్ ఎర్న్ ఇట్ విత్ మనీ. అది జెన్యున్గా రావాలి మనకి. అది చాలా రేర్గా వస్తుంది చాలా మందికి. సో ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ సమ్మన్ లైక్ దట్. యా. అండ్ అభిజిత్ ఎప్పుడైతే ఆ మోనాల్ అనే ఒక పర్సన్ని మాత్రం ఐ కెన్ నాట్ టేక్ ఇట్, ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఆ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పినప్పుడు అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్, మోనాల్ బెస్ట్ ఫ్రెండ్గా మీరు ఏం ఫీల్ అయ్యారు? See, that was his choice. What his personal things, I don't know. So ఆ విషయం ఆయన చెప్పినప్పుడు somewhere he is getting affected for that or something like that, I don't know. And I was like, good, whatever happened. And మోనల్ని తీయొద్దు అనేది మోనల్ కూడా కొంచెం పక్కకు వచ్చేస్తుంది కదా. I was like, okay, chal. తో I mean ఎక్కడ ఇంకోసారి మోనల్ కూడా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి, మోనల్ కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. బట్ మోనల్ నెవర్ సెడ్ ఇట్ లైక్ దట్. ఓకే, బికాస్ ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పి. బట్ వెన్ హీ సెడ్ ఇట్ పర్సన్ డెఫినెట్లీ విల్ ఫీల్ బ్యాడ్. ఏం బాధపడింది చెప్పింది అంటే బాధపడింది చెప్పింది అంటే ఎనీవన్ అంటే అట్లా నేషనల్ టెలివిజన్లో డోంట్ డూ దిస్ అంటే ఆమె ఎవరు, షీఈ్ వెరీ ఐ వెరీ గుడ్ నేచర్ గర్ల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, షీఈ్ వెరీ గుడ్. అండ్ ఇట్స్ ఓన్, నాకు అనిపించింది హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్సెప్షన్స్ అండ్ ఓన్ డిసిజన్స్. నాకు తెలియదు వాళ్ళ గురించి, ఆయన లైఫ్ స్టైల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వద్దనుకోవడం ఆయన డిసిజన్. సో మనం దాని గురించి ఏం బ్యాడ్ కమెంట్ కూడా చేసే అవసరం లేదు. ఐ ఫీల్ సో లైక్. అండ్ మోనల్ వాజ్ కుష్. మోనల్ తర్వాత షీ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఎనీవేస్. హీ సెడ్ ఒక ట్రయాంగిల్ స్టోరీ ఏదో రన్ అయింది అని అనిపించింది ప్రేక్షకులకి. అంటే మీ అభిప్రాయం ఏంటి? ట్రయాంగిల్ లైక్ వాట్? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎవరి మధ్యలో? మీ ముగ్గురు మధ్యలో. ఎవరా ముగ్గురు? అభిజిత్, మోనల్ అండ్ అఖిల్. ఐ డోంట్ నో, సీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఆల్. బట్ షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఒక వీక్లో కూడా చెప్పిన సార్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. అండ్ yeah, I am protective, I am caring, I am possessive, I am jealous too. So sometimes, and I don't know how triangle, what was that, or నేను ఎపిసోడ్స్ ఏది చూడలేదు ఇప్పటిదాకా.
అంటే So- మేము చూసాం కాబట్టి అడిగాము. మీరు అడిగారు, అదే అంటున్నాను, నేను చూడలేదు ఇది ఎట్లా ట్రయాంగిల్ వెళ్ళింది, ఏం వెళ్ళింది, నేను చూస్తే ఓహో దీని ఇట్లా వెళ్ళిందా అని చెప్పి ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఏమో అంటే నేనేం మాట్లాడలేకపోతాను, ట్రయాంగిల్ వెళ్ళిందా వెళ్ళలేదా, ఐ డోంట్ నో, ఐ మీన్ నథింగ్ లైక్ దాట్ అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బికాస్ ట్రయాంగిల్ అన్న వి 3 వేర్ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ముందు నేను, అభిజిత్, మోనల్ వేర్ గుడ్ ఫ్రెండ్స్. మేము మాట్లాడుకుని నవ్వుకున్న రోజులు ఉన్నాయి స్టార్టింగ్లో. తర్వాత ఏదో టాస్క్ వల్ల బ్రేక్ అయినాం ముగ్గురం, కానీ ఇద్దరం ఆ పర్సన్తో, తను నేను బ్రేక్ అయిపోయినాం. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అంతే. అండ్ ఫైనల్ ఇంట్లో ఎలా అనిపిస్తుంది? అక్కడైతే కొంచెం ఇలా పడుకుంటే కుక్కలు అరుస్తుండే. అండ్ ఎప్పుడు ఏ టాస్క్ వస్తుందో తెలియదు, అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి అట్మాస్ఫియర్ నుంచి మీరు మీ ఇంటికి వచ్చేసారు, సడన్ గా నిద్దట్లో అనిపిస్తుందా ఇట్లా అరే ఇంకా నేను బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నాను? లేదు, నిన్న ఏమైంది తెలుసా, లైక్ లిటరలీ ఐ వాజ్ లైక్ మైక్ ఐ వాజ్ లైక్ వేస్ మై మైక్, ఓ ఓకే ఫైన్. అండ్ దెన్ ఐ వాజ్ సిట్టింగ్ మైక్ ఒక్కటే నాకు గుర్తుకొచ్చింది బాగా. అండ్ నాకు నిద్ర వస్తుంది అన్నమాట, పడుకుంటే ఎక్కడ బిగ్ బాస్ ఏమని అంటాడని ఐ వాజ్ లైక్ ఏ ఇంట్లో ఉన్నాను కదా, మా ఇల్లు రూమ్ తీసుకుని ఓకే, బికాస్ అది ఇట్లా పడుకుంటే కుక్కలు అరుస్తుండే. అండ్ నాకు స్లీప్ లేదు యాక్చువల్లీ. బేసికలీ నాకు 2 days నుంచి ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. వచ్చిన రోజు ఐ కేమ్ హోమ్ అట్ 3 o'clock అండ్ దట్ హ్యూజ్ క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ టిల్ 7 o'clock మార్నింగ్ 7కి పడుకుని మళ్ళీ 9కి లేచిన. 9 నుంచి మళ్ళీ క్రౌడ్ స్టార్ట్ అయింది ఎస్టర్డే, ఫుల్ పబ్లిక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నిన్న రాత్రి నేను మళ్ళీ 3కి పడుకున్నా, మళ్ళీ మార్నింగ్ నేను 8కి లేచిన. సో ఐ డోంట్ ప్రాపర్ స్లీప్. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సో కొన్నిసారి బిగ్ బాస్ది గుర్తుకొస్తుంది అన్నమాట. ఐఎమ్ మిస్సింగ్ ది హౌస్ నిజంగా. నేను కూర్చున్న ప్లేస్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి, ఆ గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్ యూనో. యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చి చెప్తున్నారు ఎంజాయ్ ఇట్. ఐ డిడ్, ఐ క్యాప్చర్ ఎన్ని చేయాలో నన్ను వేసుకున్నా. ఇప్పుడు నాకు నిజంగా మిస్ అవుతున్నాను నేను. యా, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఫర్దర్ గా, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ కి? ఐ నెవర్ సే మై ప్లాన్స్ ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి, బికాజ్ ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకో నాకు కొంచెం భయం మాట అది అయ్యే వరకు. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గుడ్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ అండ్ మూవీస్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఐ గెట్ గుడ్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అండ్ మంచి రోల్స్, యూనో. I just wanna see it's all about a good role. It's not about the main lead chestanu adu chestanu. It's about the good characters has weight. So atlanti roles I'm ready to do for the web series and movies. Okay, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా? ఓ ఏ పాట? ఏదైనా పర్వాలేదు. యూర్ గుడ్ సింగర్ కదా. ఏమో అది ఇంట్లోకి వెళ్ళింత ఇంకా క్లియర్గా తెలిసిందా. పాట పాడాలి. కెన్ ఐ గెట్ మై ఫోన్, ఐ కెన్ సీ ది లిరిక్స్ అండ్ సింగ్. తెలుగు సాంగ్ ఏదైనా మీకు వచ్చిన ఫ్లూయెంట్ పాట ఏదైనా పర్వాలేదు. ఫ్లూయెంట్ పాటనా? ఓకే. నాలోనే పొంగి నర్మద పడేలా, అది తొందరగా టక్. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళలో మురిసిన తామర. ఓ గాడ్, ఇదొద్దు లిరిక్స్ పోతుంది. ఐ విల్ సింగ్ ఏ సాంగ్ వేర్ give me the lyrics kada okkasari. Can I get the phone once? Okay. I'll just see this and I'll just బిగ్ బాస్ లో అక్కడ మీకు ఫోన్ ఉందా, లిరిక్స్ ఉన్నాయా? బయటకు వచ్చిన తర్వాత లిరిక్స్ అని తప్పు పాడినానంట. నా ఫ్యాన్స్ అంటున్నారు, అది కూడా ఎంత కాన్ఫిడెంట్ తో పాడారు తెలుసా. నాకు అక్కడ లిరిక్స్ ఎక్కడ తప్పు అనిపించలేదు, బట్ మేము మళ్ళీ సాంగ్ వింటుంటే ఇది లిరిక్ తప్పు కదా అనిపించింది అన్నారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, యూటిలైజ్ ఇట్. ఓకే, లెట్స్ గో. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. అమ్మ చేతి ఐమ్ సారీ. It's great. That's okay. Live That's la okay. mistake la itna. I'm conscious. I'm being conscious. It's okay. Okay, I'll sing it from here. Okay. Wow. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, wow. ఆనందం కోసమే ఈ పరుగు, wow. కష్టాల బాటలో కుది వరకు, wow. చిరునవ్వు వదలకు, wow.
కష్టాల బాటలో కూడా చిరునవ్వు వదలకండి అఖిల్. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియలీ సారీ నా సాంగ్ కి లాస్ట్ కి ఐఎమ్ బీయింగ్ వెరీ కాన్షియస్. నాకు అర్థం కాలేదు సాంగ్ వాడు అన్నప్పుడు నాకు గుండె టక్ 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 కొట్టుకుంటుంది అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐల్ సింగ్ ఎ గుడ్ సాంగ్ ఇన్ నెక్స్ట్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా బిగ్ బాస్ రన్నర్ అప్ అఖిల్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్.